భారత్ ఆశ్రయం కల్పించడం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉన్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ అన్నారు. సంక్షోభ సమయంలో సాయం చేసినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో నిరసనకారులకు ఆయుధాలను ఐఎస్ఐ సరఫరా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి హయాంలో అరెస్టు చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. మానవాళిపై హింసకు పాల్పడ్డారన్న కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనపై ఆమె కుమారుడు సాజిబ్ వాజేద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగని న్యాయ విచారణను పరిగణలోకి తీసుకుని తన తల్లిని బంగ్లాదేశ్ కు భారత్ అప్పగించదని తెలిపారు. బంగ్లా అభ్యర్థనను ఎలా డీల్ చేయాలో భారత్ కు తెలుసన్నారు. భారత ప్రజాస్వామ్యం, చట్టబద్దత పాలనపై తనకు పూర్తి విశ్వాసముందని చెప్పారు. తన తల్లిపై అక్రమంగా కేసులను నమోదు చేశారని సాజిబ్ వాజేద్ వెల్లడించారు. న్యాయ విచారణలో అక్రమాలు జరిగాయని చెప్పిన ఆయన న్యాయవాదులను పెట్టుకునేందుకు కూడా తన తల్లిని అనుమతించలేదని తెలిపారు. విచారణను త్వరగా ముగించేందుకు పార్లమెంటు అనుమతి లేకుండా చట్టాలను సవరించారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను అనుసరించకుండా శిక్ష విధిస్తే ఏ దేశమూ సదరు వ్యక్తులను అప్పగించదని సాజిబ్ వాజేద్ తెలిపారు. India has always been a good friend, and in the crisis, India essentially saved my mother's life. If she hadn't left Bangladesh, the militants, they had planned on killing her. So I'm eternally grateful to Prime Minister Modi's government for saving my mother's life. For an extradition to happen, the judicial process has to be followed. What you have in Bangladesh is a government itself that's unelected, unconstitutional, and illegal. In order to convict my mother, they amended laws to fast-track her trial, which you cannot amend laws without a parliament. And then my mother was not allowed to hire her own defense attorneys. Her attorneys weren't even allowed into the courts, and you had 17 judges terminated at the court before the trial, new judges appointed, some of whom who had absolutely no experience on the bench and were politically connected. గతేడాది ఢాకాలో చెలరేగిన అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ ఆరోపించారు. విద్యార్థుల ముసుగులో విధ్వంసానికి పాల్పడిన వారికి ఆయుధాలను ఐఎస్ఐ సరఫరా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి హయాంలో అరెస్టు చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. వారి వల్ల భారత భద్రతకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. యూనస్ కు ప్రజాదరణ ఉంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని సాజిబ్ ప్రశ్నించారు.